రండి ఆరాధనలో ప్రారంభించుకుందాం. పరలోకపు మా తండ్రి, పరిశుద్ధులైన దేవ, వాగ్దానం ఇచ్చిన నెరవేర్చిన మా తండ్రి, మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఇలా మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా మీ నిబంధన రక్త ప్రోక్షణకై వందన స్తోత్రం చెల్లించుకొని ఆరాధిస్తాను. దేవా, నేను నీకే మొరపెట్టుకొనుచున్నాను. దావీదు కీర్తన 55లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఆహా, భూమి వలె నాకు రెక్కల ఉన్నాడలా నేను ఎగిరిపోవద్దు అన్నాడు. అలా అనేక భయాల చేత, శత్రు భయాల చేత ఉన్నప్పుడు నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకున్నాను. ఆ కీర్తనకారులను ఘనపరుస్తున్నాను. నీతిమంతులు ఎన్నడను కదిలింపబడని దేవ దావీదు రుజువుపరుస్తూ వచ్చాడు. అవును తండ్రి, దావీదుని మీరు ఏర్పరచుకొని అలాగున తనలోకి కార్యం జరిగిస్తూ వచ్చింది కాయిస్తుంది. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉందని దావీదునట్టుగానే తండ్రి మా జీవితాల్లో కూడా అలా మీ మందిరానికి రాగలిగి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కనపరిచి ఆరాధించి మహిమపరచినట్లుగా మాకు ఇచ్చిన ఆధిక్యత కాయిస్తుంది. ప్రభా, సకాలంలో రావడానికి సహాయపడదు కాయిస్తుంది. వచ్చిన మా ప్రియులందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాతావరణాన్ని మీరు అనుకూలపరిచి వర్షాన్ని ఆపి యెహోవా సూర్యుడు కీడులో ఉన్నాడని సెలవించినట్టుగా అలాగే మీ ప్రజలు మీ సన్నిధికి రాగలిగినట్లుగా ఏ ఆటంకం లేకుండా మీరు చేసిన ఏర్పాటుకై స్తుతిస్తున్నాం. మిమ్మల్ని ఘనపరిచి మహిమపరుస్తున్నాం. వాయిద్యంలో అలాగే తన అన్నింటిలో మీ సన్నిధాన వర్తనలే మేము మీ ఎంతో ఆనందించడం కాక మీ నామములకు మహిమ కలుగును కాక. ఇలా సర్వలోకంలో మీ నామములను సంరక్షించి ఆరాధించినట్లుగా పూజించినట్లుగా మీ ప్రజలందరూ చేరి వస్తున్నట్టుగా మీ పరిశుద్ధమైన నామము ఘనపరచడం కాక తండ్రి కృప చూపించి మీరే మహిమ తెచ్చుకోండి. పాటలు పాడటంలో, వాయించడంలో, అలాగే తండ్రి మరి ఆరాధన వర్తమానంలో, బల్ల వర్తమానంలో ఇలాగన్నింటిలో మీ సాన్నిధ్యం చేత మమ్మల్ని బలపరచండి. మీ ప్రజలు మీరు కీర్తన 36:8 ప్రకారంగా తృప్తి పొందుదురుగా మీరు తన భయభక్తులతో మీరంట సాగిల పడుదురుగా తండ్రి మీరు కృప చూపించండి. లైవ్లో చక్కగా తనని పరిచినట్లుగా సహాయపడండి. ఇప్పటికే మా ప్రియులు దైవ సేవకులు, పరిచారకులు ఎంతోమంది ప్రభా ఆయా ప్రాంతాలు నిలబడి ఉండగా మీరు వారిని అభిషేకించి మీరు వాడుకుంటుందిగా స్తుతిస్తూ ఉన్నాము. మీ వాక్యాలు సెలవించినట్టుగానే యోహాను సువార్త 3:34 ప్రకారంగా తండ్రి పంపిన వాడు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించడానికి సెలవిస్తూ వచ్చారు. అలా కొలత లేకుండా మీ ఆత్మను అనుగ్రహించు తండ్రి. మీరు మహిమ పొందుదురు కాక, మీ ప్రజల యొక్క భారములు దొరికిపడు కాక, మీరు సంతోషించుదురు కాక, మీ కృప చూపించు. ఇలా మీరే సంస్థలు మహిమ తెచ్చుకోండి. మీ కృపగల హస్తాలకు అప్పచెప్పు. కనబడిన అంధకార శక్తులను బంధిస్తూ మీ రక్త ప్రోక్షణతో యేసుక్రీస్తు ప్రభువు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 222. 222 పాత పాట పుస్తకాలు 193. ఓ జగత్ రక్షక విశ్వవిధాత.
221 పాట సంఖ్య జయమని పాడు జయమని పాడు ప్రభు యేసునకు. పాత పాట పుస్తకాల్లో 192
మనం ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 44వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు మార్చి మనం చదువుతున్నాం. మొదటి భాగంలో కొన్ని వచనాలు, చివరి భాగంలో కొన్ని వచనాలు మార్చి మనం చదువుతున్నాం. కీర్తనల గ్రంథము 44వ కీర్తన కోర కుమారులు వ్రాసింది. దేవ, పూర్వకాలం మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. వారు తమ ఖడ్గము చేత దేశంలో స్వాధీనపరచుకోనలేదు. వారి బాహు వారికి జయమే లేదు. నీవు వారిని కటాక్షించింది గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతి వారికి విజయము కలుగజేసిను. నీ వలన మా విరోధులను అణచివేయుము. నీ నామం వలనే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేయుము. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడు నీవే. మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడు నీవే. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరక విన్నావు. చివరికి రండి. 44వ కీర్తన చివరికి వద్దాం. 17వ వచనం నుంచి మనము 20 చివరిదాకా చదువుకున్నాం. 17వ వచనం నుంచి, ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరవలేదు. నీ నిబంధనలు మీరి ద్రోహులము కాలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు. గాఢాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు. హృదయ రహస్యం జరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? ప్రభువా, మేల్కొనుము, నీవేళ నిద్రించున్నావు. లేము, నిత్యము మమ్మల్ని విడనాడకము. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. కీర్తనలు 3వ కీర్తన రండి దయచేసి. కీర్తనలు 3వ కీర్తన మనమందరం కలిసి
4, 5, 6 వచనాలు కలిసి చదువుకుందామా? 4, 5, 6 వచనాలు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొని 10,000 మంది దండెత్తి నా మీద మోహరించినను నేను భయపడను. రండి ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, ఇంతవరకు పాటలో మాకు సహాయపడ్డారు. మత్తయి సువార్త 13:11 సెలవించారు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని సెలవించారు. అన్నాడు శిష్యులు రహస్యముగా మిమ్మల్ని అడిగినప్పుడు అలాగ తండ్రి మీరు మీ వాగ్దానం సెలవిస్తూ వచ్చారు. తండ్రి కేవలం మీ ఆత్మ ద్వారానే సాధ్యం. మీరే బయటపరచుకోండి. మీదట సాగిలపడినట్లుగా, మిమ్మల్ని స్తుతించినట్లుగా, ఘనపరిచినట్లుగా దేవా మాకు సహాయం చేయాలి. అలాగే అనేక మంది మీ సేవకులు, పరిచారకులు లోకమంతటా తండ్రి మిమ్మల్ని ఘనపరుస్తుండగా మీ ఆత్మ కొమ్మరింపదాచి కొలత లేని ఆత్మను జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, మనము గత దినాల నుంచి కూడా ఈ కీర్తనలో 3వ కీర్తనలో మనం ఉన్నాము. యెహోవా నాకు ఆధారము అన్న మాటను పోయిన వారం కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే 2వ భాగం చూడండి. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొని. కావున యెహోవా నాకు ఆధారము అంటే అందుకే ఇంగ్లీష్లో మనం చూస్తూ వచ్చాం. ఫర్ ద లార్డ్ సస్టైన్డ్ మీ అంటే అన్నిటినీ ఆయన భరించేవాడు, అన్నిటినీ మోయేవాడు. ఇంకొక అర్థం చెప్పడం మర్చిపోయాను పిల్లవారు. నన్ను నిలవబెట్టువాడు అని అర్థం వస్తుంది. సస్టైన్. కీర్తన 55 ఈనాడు ఈ పురుషులను చదువుతాం. అదే మనం మళ్ళా దేవుడు గుర్తు చేస్తూ వచ్చింది ఈరోజు. రండి దయచేసి కీర్తనలు 55వ కీర్తనలో నా వ్యక్తిగత ధ్యానంలో ధ్యానిస్తూ ఉంటే ఈరోజు మళ్ళా దేవుడు అదే మాట గుర్తు చేస్తూ వచ్చాడు. రండి దయచేసి 22వ వచనం కలిసి చదువుకుందామా? 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులు నా ఎన్నడను కదలనీయడు. కాబట్టి ఈ భాగంలో మనం చూస్తూ వచ్చినప్పుడు యెహోవా నాకు ఆధారము అన్న దావీదు పలికిన ఆ మాట ఇక్కడ కొంత కనపడుతూ ఉంది. ఇంగ్లీష్లో అదే రాయబడింది. ఇంగ్లీష్లో కూడా ఈ 22వ వచనంలో హీ విల్ సస్టైన్ యూ అన్నారు. అంటే ఆయన నీకు చాలినవాడు లేక నిన్ను భరించువాడు, మోయువాడు అని అర్థం. కాబట్టి మన జీవితాల్లో మన ప్రభు నిజంగా మనం ప్రేమించి రక్షించడం మాత్రమే కాదు, మన జీవిత కాలం అంతటిలో కూడా. అందుకే ఇక్కడ అంటాడు కావున. ఏంటి కావున? యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి. అంటే ఈ రాజుకేం పని లేదా కదా? పడుకోవడం, నిద్రపోవడం, మేలుకోవడం అనే పని. అంటే దాని అర్థం ఏంటంటే పూర్తిగా దేవుని మీద డిపెండ్ అవుతున్నాడు. ఇండిపెండెంట్ అంటే స్వతంత్రుడు కదా, అంతే కదా? ఇండిపెండెంట్ అంటే స్వతంత్రుడు, డిపెండెంట్ అంటే ఆధారపడేవాడు. ఒకప్పుడు మనం ఇండిపెండెంట్ అంటే అందుకే చూడండి, పిల్లలు మనం ప్రశ్నిస్తే ఏదో ఎక్కకపోతాడు, ఏంటంటే నీకు చెప్పాలా అని చిన్నపిల్లలు గమనించారు. కావాలంటే ఇది నాకు మరీ ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే ఇండిపెండెంట్ అంటే దేవుని యొక్క భద్రత నుండి, రక్షణ నుండి, మహిమ నుండి, సన్నిధి నుండి మనుషుడు ఏమైపోయాడంటే, అందుకే రాత్రి సామెతలు 18వ అధ్యాయం ఏమని, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు అది. కాబట్టి ఒకప్పుడు స్వేచ్ఛానుసారం మన ఇష్టానుసారంగా బ్రతకాలనుకునేవారు. అందుకే ఈ దినాలు వ్యవస్థల్లో అది మరీ ఎక్కువగా పనిచేస్తుందని చెప్పాలి.
ఎప్పుడెప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ కావాలనుకుంటారన్నమాట కదా. కాస్త చెప్పాలంటే రెక్కలు వచ్చేదాకా ఉంటారు. తల్లిని బాగా చదివించేదాకా డాడీ డాడీ మమ్మీ మమ్మీ అంటూ ఉంటారు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత అప్పుడు రెక్కలు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తారనమాట అసలు సంగతి. నేనేం జంతువుని కాదు, నేనేం పక్షుని కాదు, పక్షిని కాదు, పంజరంలో పెట్టి నువ్వు పెట్టింది తిని ఉండడానికి నేను కూడా మనిషిని ఎవరంటారా చెప్పలే, నేను కూడా మనిషిని చెప్పేస్తారు. అప్పుడు రెక్కలు ఇప్పుతారనమాట. అప్పటిదాకా భయపెడుతుంటాం. ఎందుకైనా మంచిది, అన్ని ఫీజులు కట్టాల్సింది వాళ్ళే కదా, చదివించాల్సింది వాళ్ళే కదా అని చాలా జాగ్రత్తగానే ఉంటారు. చాలా తెలివైన పిల్లలు ఎవరొస్తారు అవునా కదా. ఆ తర్వాత ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి దావీదు ద్వారా మనకు. కాబట్టి మన రక్షణకి ఎవరు అంటే ఆయన ఆధారం. ఆయన లేకుండా మన రక్షణ పొందలేము. మనం స్వతంత్రంగా ఉన్నప్పుడు దిర్ ఈజ్ నో సెక్యూర్. మనకు భద్రత ఉందా? లేదు, భద్రత లేదు. వెనకటికి ఒక ఆయన ఇప్పుడు దైవసేవ ఒక కథ ఎప్పుడు చెప్తా ఉన్నాడు, నాకు గుర్తున్నమాట. ఆయన ఏ మీటింగ్ పోయి కథ చెప్పేవాడు అన్నమాట. రెండు మరి కుందేలు పిల్లలు ఉన్నాయంట, దానికి తల్లి కూడా ఉందన్నమాట. ఒక త్వరలో అవి నివాసం చేస్తూ ఉన్నాయి. ఈ తల్లి బయటకు ఆహారం కోసం వెళ్ళి చెప్పిందంట, ఏమని, మరి పిల్లలారా మీరు బయటకు మాత్రం రావద్దండి, నేను ఆహారం వెళ్తున్నాను, ఆహారం తీసుకొని వస్తాను మీకు కూడా అని బయటికి అట్లా కాస్త దూరం వెళ్ళిందంట. అంతే. ఇవి కుందేలు పిల్లలు అందంగా ఉంటాయి, చూసారు ఎవరైనా? చాలా అందంగా ఉంటాయి కదా. మాట గురించి ఇద్దరు చూసి బిజినెస్ లోపల పోయేవాడు. మమ్మీ ఏం చెప్పింది, లోపలే ఉండదని చెప్పి బయటికి రమ్మని చెప్పలే కదా, వాడు లోపల ఉండి చూద్దాం. సడన్గా పెట్టడం చూసారా, లోపలే ఉండి చూద్దాం అని చెప్పేసి ఏం చేశారు, మాటికి చూసారు. మళ్ళీ లోపల కాస్త ఇంకాస్త బయటకు వచ్చి చల్లగాలి చదువుతున్నామా, బలవతి గారి అరే ఈ చెట్లు బలున్నాయి అని అక్కడ చిన్నగా బయటకు రావడం. ఆ తర్వాత అక్కడే అడవి కుక్క, తర్వాత నక్క, తర్వాత పులి, ఇవన్నీ ఒకదానితోటి ఈ పిల్లలు చూస్తే బాగా మాంసం ఎట్లుంటుంది, చాలా మెత్తగా బాగుంటుంది అన్నమాట. కుందేలు మాంసం తిన్నారా? కుందేలు మాంసం తెలియదా? ఇప్పుడు దొరకట్లేదు. అప్పుడు పాతకాలంలో ఏం చేసేవారు, ఆ కొండలకు వెళ్ళి మరి పట్టుకొచ్చి కుందేలు మాంసం కూడా అమ్మేవారు. కేకలేసేవాళ్ళు, మళ్ళీ ఎవరి కుందేలు మాంసమో అనేవారు. ఇప్పుడు అంటే పట్టుకుంటారు పారిస్తారు. అట్లాగే ఉన్నాడు పరిస్థితి. ఏమైపోయింది కుందేలు, ఇంకా అవి కొద్ది ఇక సరళించుకుంటుంది. కాస్త దూరం వెళ్ళిపోయాయి. ఇంకా ఆఖరికి వాసన పట్టింది సింహం అని గండించుకుంటూ వచ్చేసింది. వచ్చే లోపల ఇంకా నక్క కుక్క అన్ని అడలిపోయాయి అన్నమాట. సింహం అంటే అంతే కదా, ఇంక ఎవరు ఉండడానికి లేదు. అప్పుడు సింహానికి కూడా ఆలోచన వచ్చింది, ఏమని, నాకు పిల్లలు ఉన్నారు, నేను వెళ్ళి నా పిల్లలు తీసుకొచ్చి ఈ కుందేలు పిల్లలు తిననిస్తాను, బాగుంటుంది, మెత్తని మాంసం కదా. అదే అక్కడ జాగ్రత్తగా చెప్పిందంట, నక్కని చెప్పిందంట, ఏ నక్క పొరపాటు వాటి పిల్లలు ముట్టేది లేరు, అవి ఎక్కడ పోకుండా జాగ్రత్తగా చుట్టూగా ఉండడానికి కావాలంటే అలాగేనయ్యా ఇంటి చుట్టూ జంతువులన్నీ ఉన్నాయి. ఉంటే అంతలోపుగా ఈ సింహం వెళ్ళి పిల్లలు తీసుకొచ్చేసింది. పిల్లలు తీసుకొచ్చే లోపుగా ఈ నక్కకు తగతగలాడుతుందంట. ఆ చెవులు చూస్తే అబ్బాయి ఎంత మెత్తగున్నాయి, నోరు ఊరుతోందంట. ఈ నక్క తోడేలకు ఇంకా రకరకాల చిన్నగా అది మరి దాని చుట్టూ తిని చిన్నగా ఏం చేసిందంటే ఆ తోక కొరికేసిందంట. మొట్టమొదటి తర్వాత చిన్నగా ఆ చెవులు కొరికేసిందంట. ఇంక అంత లోపల సింహం రానే వచ్చింది, పిల్లలు వచ్చాయి. దాని పిల్లలు కూడా వచ్చిన ఎవరు దాని చెవులు తినేది అని చెప్పేసి అది గాంధిస్తూ ఉంటే నీగా ఆకలి నక్కనంట. అయ్యా నేను అన్నిటికంటే నేను చిన్నదానికి నేను పోయి తినగల అన్నది. తింది అదే, ప్రారంభించింది అదే. సరే ఏదైనా ఆ తర్వాత చూస్తూ వస్తే అంతలో కూడా తల్లి రానే వచ్చింది. ఏ తల్లి? కుందేలు పిల్లల తల్లి వచ్చేసింది అన్నమాట. తల్లి వచ్చే లోపుగా ఏం జరిగింది, రక్తం కారుతా ఉంది. చెవులు లేవు రెండింటికి. 4 చెవులు తినేసేసి అప్పటికే ఒక తోక కూడా సగం పోయింది. అప్పుడు రక్తం కారుతా ఉంటే అప్పుడు శివం అడిగిందంట, ఏమని, తల్లి నువ్వే అంటావు అంటే, మరి ఈ పుట్టిన పిల్లలకు నీ పిల్లలకు చెవులు ఉన్నాయి కదా చెప్పు అని అంటే, అప్పుడు ఆ పెద్ద కుందేలు అన్నదంట, అయ్యా నా పిల్లలకి చెవులు ఉంటే మీ నోట్లో పడేవి కాదు కదా అన్నది.
నా పిల్లలకే చెవులు ఉంటే మీ నోట్లో పడేవి కాదు. ఎంత అర్థం చెప్తుంది. కాబట్టి అలా చాలామంది స్వేచ్ఛ పరంగా జీవించాలని తల్లిదండ్రుల నుండి వారి ప్రేమ నుండి. అంటే అలాగే ఆదిలో మరి ఆదాము కూడా అలాగే చేశాడు. ఆదాము కుటుంబం కూడా అలాగే స్వేచ్ఛను ఆశించి వారు నష్టపోయారు. కాబట్టి అలాంటి దుస్థితిలో ఉన్న మనం చూడండి, అక్కడ వాక్యంలో బాగా రాయాలి. 50వ కీర్తన చూడండి ఒక మాట రండి దయచేసి. 50వ కీర్తనలో 19వ వచనం ఏమని చదువుతారా బిగ్గరగా? పురాతన కాలమున మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి. అది చూడండి, మన దేవుడు ఎవరంట? పురాతన కాలంలో ఉన్న దేవుడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు. అందుకే ఆయన ఏమంటాడు? నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నాను అంటాడు. కాబట్టి అలాంటి ఆ పురాతన కాలంలో ఉన్న దేవుడు మారు మనసు లేని మనకు, దేవుని భయం లేని మనకు ఆయన ఉత్తరమించువాడుగా, అంటే ఆయన రక్షణను మనకు అనుగ్రహించువాడుగా ఉన్నాడు. ఈనాడు నిన్ను కూడా రక్షించాలని ప్రభు ఎంతో ప్రేమతో నేను అనుకుంటున్నా. ప్రతి వారం నేను కొద్దిగా నీ హృదయాన్ని అలాగూ ఏం చేస్తున్నాడు? ఏం చెప్పట్లేదు నేను దట్టుగా ఉన్నాడు. మరి నువ్వు హృదయాన్ని ఎందుకు ఇవ్వకూడదు యేసు ప్రభు వారికి? ఆయన హృదయాన్ని ఇచ్చి చూడు. నీ జీవితంలో ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తిమంతుడో నువ్వు అనుభవించగలవు, నువ్వు ఆనందించగలవు. కాబట్టి స్వేచ్ఛలోని సంతోషం. స్వేచ్ఛలో ఎలాంటి సంతోషం ఉంది ఇందాక చూసాము, అవునా కదా? అవి ఎక్కడికి పోయినాయి? ఎక్కడికి? అక్కడికి జంతువుల నోట్లోకి. కాబట్టి అలాంటి సాధారణ మరి ఆ కథ సంబంధించి ఈనాడు వాడు ఎవరిని మృగుదనాన్ని గర్జించు సింహములే. ఈనాడు మనం చూడగలరు, పిల్లలు ఈతకి వెళ్తారు. చిన్న పిల్లలే 5-6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాల లోపు పిల్లలు కొంతమంది వెళ్ళిపోతారు. నీళ్ళు బాగా వస్తున్నాయి ఎక్కడికి వచ్చినా కదా. వీళ్ళు ఏం చేస్తారు? నాకు ఈత వస్తుంది అని చెప్పేసి తుంచుకుంటారు. ప్రభావం చేయతారు, మొత్తం పట్టుకొని పోతారు. నీకు అందులో ఒకసారి చెప్పాను అనుకుంటారు. ఇంట్లో చెప్పి ఉన్నాడు ఆ పిల్లవాడు, ఆ మనవడు అవ్వ అంటారా, అవ్వ, ఇద్దరు చాలా క్లోజ్ అన్నమాట. పొద్దులు వేస్తే ఒక మొహం చూడకుండా ఉండలేదు. అటువైపు ఏమో అవ్వ ఉంటుంది, ఇటువైపు ఏమో వాళ్ళ తల్లిదండ్రుల నుండి ఆ బాబు ఉంటున్నాడు. చాలా అందంగా ఉంటాడు, ముద్దుగా ఉంటాడు వాడు బాగా. పొద్దున్నే ప్రతిరోజు ఆమె దగ్గరికి వస్తాడు, అమ్మ దగ్గరికి వస్తాడు. ఒకరోజు పొద్దున్న ఏం జరిగిందంటే, వాళ్ళ ఇంట్లోనే నీళ్ళ తొట్టి ఉంది. ఈ నీళ్ళ తొట్టి నీళ్ళు నింపబడింది అనమాట. ఏమంత ఎక్కువ లేదు, ఒక 2 అడుగులు లోపే, 2 అడుగులు అంతా, 2 అడుగులు 3 అడుగులు ఉంటుంది దాదాపు. నీళ్ళు సిమెంట్ నీళ్ళు నింపి పెట్టారు. వీడేం చేశాడు? అటు అవధికి పోకుండా అచ్చంగా అతడి దగ్గర పోయి కొట్టుకుంటా. పిల్లలకు నీళ్ళు అంటే ఏంటి బాగా ఇష్టం. ఇట్లా కొట్టుకుంటూ సంతోషం ఎక్కువైపోయాడు. చేతులు బాగా సాపి తిరగబడ్డాడు. అంటే ఆ తొట్లో ఇక చూసుకోండి, ఇలా ఊపిరి ఆడక అక్కడే కొట్టుకొని మరి చచ్చిపోయాడు. ఈ అమ్మాయి చూస్తూ వచ్చింది, ఏంటి వాడు ఇంకా రాదే మనవాడు, ఏమా బాబు ఎక్కడ, వాడు ఎక్కడ అని చెప్పేసి అంటాడు. నీ దగ్గరికి వచ్చాడు నేను అనుకుంటున్నావమ్మా అని చెప్పేసి అంటా ఉంటాడు. ఒక్కసారి భయం వేసి వాడు ఎక్కడికి పోయాడు అని అక్కడ అంతా ఎదుగుతా ఉన్నాడు. ఈ తొట్లో చూడలేదు. ఇక ఆఖరి గంట చూసి ఎవరో తొట్లో చూస్తే అప్పటికే తేలాడుతా చూసాను. మరణం అన్నది అందరికీ వస్తుంది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఎప్పుడైనా మనం రావచ్చు. అయితే నీ జీవితంలో యేసు ప్రభువుని అంగీకరించకుండా నువ్వు మరణిస్తే ఆ పురాతన కాలంలో ఉన్న ఆ దేవుడు నీకు మారుమనసు ఇవ్వడానికి, నీకు ఉత్తరం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటే, ఈ మధ్యాహ్నం లేక ఈరోజు సాయంకాలం నీకు మరణం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎప్పుడైనా ఆలోచన చేసావు నీ మరణం సంగతి? ఆయన నెహెమ్యా గారు ప్రభు దగ్గర ఉన్నాడు. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, మరణానికి ఏం లేదంట, మర్యాద ఎక్కువ మాట ఎక్కువ చెప్పేవాడు. ఆయన మరణానికి మర్యాద లేదని ఎక్కువ చెప్పేవాడు. కాబట్టి దానికి మర్యాద లేదు, వయసుతో నిమిత్తం లేదు, అందరితో నిమిత్తం లేదు, ఎప్పుడైనా మనం. అందుకే ఈ ఉదయకాల సమయంలో రక్షణ పొందు. నీ హృదయాన్ని యేసు ప్రభువు తడుతుండగా ఆ హృదయ స్పందన అంగీకరించు. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఇంట్లో కాలింగ్ బెల్ ఉంది.
కొడతా ఉంటే ఎంతసేపు లోపలే ఉంటారండి? అవునా కదా? ఎంతసేపు ఉంటారు? ఎంతసేపు ఖాళీ మోగుతాం, తలుపు తీయకపోతే చేస్తారు, చూసి 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 ఏమంటారు? ప్రభు కూడా అలా ఉంటాడా ఈ విషయంలో? అలా ఉండకుండా దేవుడు నిన్ను కూడా ప్రేమించి నిన్ను నీ ఉదయాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి. ఒకటి ఆయన చదవండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించదరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలకు అది చూశారు. అధికారం ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. అంటే అంగీకరించవచ్చు, అంగీకరించకుండా పోవచ్చు. ఆ అధికారం ఎవరికి ఇచ్చాడు చెప్పలేదు. ఎవరికి ఇచ్చాడు? ఎవరైతే అంగీకరించడానికి ఇష్టపడుతున్నారో వారికి ఇస్తున్నాడు. వారిని చూడండి, అర్థమవుతుందా? తండ్రి ఎందరూ అంగీకరించగలరు కాబట్టి నువ్వు కూడా అంగీకరించాలి. నీకు అధికారం ఇచ్చాడు. ఒక మీకు అంటే చెప్పాను అనుకుంటా చాలాసార్లు, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మనం ప్రాణం పోసిన ఆయన ఈ సెల్ఫ్ విల్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు? స్వచిత్తం. అంతేనా? అంతేనా? స్వచిత్తాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. అక్కడే తేడా వచ్చింది తెలుసా? ఈ సెల్ఫ్ విల్ అన్నది దేవుడు మనకే ఇచ్చాడు. అంటే మన బొమ్మలాగా ఆయన ఏం చెప్తే మనం చేయాల్సిందే. అలాగే ఆ అధికారం తన సార్వభౌమాధికారం అంతా కూడా ఆయనలో ఉంచుకోలేదు. ఆయన సార్వభౌమాధికారం దేవుడే. ఆయనను నా కుమారుడు కదా, నా కుమార్తె కదా. కాబట్టి ఏం చేశాడు? ఈ సెల్ఫ్ విల్ అనేది మనలోనే ఉంచాడు. అంటే ఈ చూసి ఈ ఏర్పరచుకునే విషయం, కోరుకునే విషయమై మనము మరి మనకి ఆయన ఇచ్చాడు. కాబట్టి అందులో బట్టి మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే మనం ఆయన ఇష్టపూర్వకంగా, కష్టంగా కాదు, ఎట్లా అంట ఇష్టపూర్వకంగా మనం ఆయన అంగీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అంగీకరించాలి. ఇంకా ఆలస్యం చేయడానికి వీలు. ఆ పురాతన కాలమందున్న దేవుడు మరి మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు 44వ కీర్తన మరి గౌరవ కుమారులు రాశారు కదా, ఆ కీర్తన చూద్దామా? రెండు దయచేసి కీర్తనలు 44వ కీర్తన దయచేసి మనం అందరం కలిసి మొదటి వచనం చదువుతున్నామా? మొదటి వచనం అందరం కలిసి చదువుతున్నాం. దేవ, పూర్వకాలన మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాం. మా పితరులు దానిని మాకు వివరించి నీవు చేసిన పని. 92వ కీర్తన 4వ వచనం. ఎవరైనా దగ్గరగా స్పష్టంగా చదవండి. 92వ కీర్తన 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను ఆదిగొచ్చున్నాడు. రెండోది మనం గమనిస్తే ఆయన మనల్ని సంతోషపరుస్తూ ఉన్నాడు. దేని చేత? నీ కార్యము చేత. కాబట్టి మన జీవితాల్లో ఆయన మనల్ని రక్షించడం మాత్రమే కాదు, దినము మన ఆత్మను, మన హృదయాన్ని, మన ప్రాణాన్ని సంతోషింపజేస్తా ఉన్నాడు. ఎలాగో అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఆ కన్న తల్లిని చూడండి, ఆ బిడ్డను చూడండి. ఎప్పుడైనా తల్లిని చూసినప్పుడు ఆ బిడ్డ ఎలా ఫీల్ అవుతారు? చూసారు మీరు ఎప్పుడైనా? ఎలా ఫీల్ అవుతారు? అంకులు ఉండవచ్చు, ఆంటీ ఉండవచ్చు, ఇంకేమైనా బంధువులు ఉండవచ్చు, చాక్లెట్ సీక్రెట్ ఇవ్వచ్చు. కానీ అయితే మమ్మీని చూడగానే ఏమీ లేకపోయినా ఎట్లా ఫీల్ అవుతాడు? మామూలు కాదనమాట. కాలు చేతు మామూలుగా ఆడించాడు. అవునే కదా? ఎంత సంతోషమో ఆ అఫెక్షన్ చూడండి. ఈ కణాలను దేవుడు ఎంత అద్భుతంగా పెట్టాడు ఈ తల్లికి బిడ్డకంట. అవి ఏం చేస్తాయంట? ఆమె అంత దూరం ఉండగానే ఏం చేస్తాయంట? ఆకర్షిస్తాయి. ఎంత శక్తి కదా! అదే మన దేవుని సన్నిధి. ఈనాడు మనం రక్షించడం మాత్రమే కాదు, మన ప్రభు ఆయన సన్నిధి చేత మనల్ని సంతోషపరుస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధి అంత వరకు మనకు లేదు, ఎందుకంటే రక్షణ లేదు కాబట్టి ఆయన సన్నిధి మనకు లేదు.
అయితే ఇక్కడ మనం చూసినప్పుడు వారు దేవుని కార్యాల విషయమై సంతోషిస్తూ చెబుతున్నారు. మా పితరులు మాకు వాటిని ఏం చేశారు? వివరించారు. మూడవ విషయం వెళ్దాం రండి. కీర్తన 44వ కీర్తన అందరం కలిసి 44వ కీర్తన అందరం కలిసి 3వ వచనం చదువుకుందామా? 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశంలో స్వాధీనపరచుకునలేదు, వారి బాహు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించినవి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము. అది మీరు చూసారు. ఇక్కడ మూడవగా మనం చూస్తూ వచ్చినప్పుడు నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి. కాబట్టి ఇక్కడ చూస్తున్న మూడవదిగా నీ దక్షిణ హస్తము, నీ ముఖకాంతియే. నాలుగోది మనం అక్కడ చూడగలము నీ బాహువే, లేక నీ దక్షిణ క్షమించండి. మూడవదిగా నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే. నాలుగవదిగా వారికి విజయము కలుగ చేసింది. కాబట్టి మూడవ విషయం వచ్చినప్పుడు ఆయన బాహు అంటే ఏంటిది? అంచి. అందుకే మీరు గమనించి ఉంటారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు పేతురు ఆ యొక్క నీటిలో మునిగిపోతున్నప్పుడు అక్కడ రాయబడింది, ప్రభువా ఇది పలకర మీరు నేను అందుకని కలిసినప్పుడు మీరే పలకరే అందరూ పలకట్లే. ప్రభువా అంత చిన్నగా అన్నింటాడు, సముద్రం మీద చిన్నగా అన్నింటాడు. ప్రభువా ఎందుకు మునిగిపోతే పోతాడు పట్టుకోండి. ఈనాడు మన జీవితాలు ఆత్మీయ హెచ్చు తగ్గులు, ఎన్నో పోరాటాలు, ఈ లోకం అనే సందర్భంలో, ఈ లోక పరిస్థితుల్లో ఎన్నోసార్లు మనం మునిగిపోయాం. ఉద్యోగంలో మునిగిపోయేవారు చాలాసార్లు. భార్య అంటే తొలవాడే నువ్వు, వాళ్ళు నిద్ర సంపాదించుకుంటున్నారు. నిన్నగాక మన అపార్ట్మెంట్ అయిపోయింది, పెద్ద సీనియర్ ఎవరైనా చెప్పలే మీరు సీనియర్ అంటే ఈయన సీనియర్. నేను వాళ్ళ జీతం పడికి తీసుకురావడం చేత కాదు. వాళ్ళు చూడు కారు ఉంది 2 అంతస్తులు, అందులో మనం ఏం చేస్తాం? పైకి చూస్తాం. ఇది ఆకాశానికి కాదు, బిల్డింగ్ తట్టు. కాబట్టి నీకు కూడా ఏదైనా చేయాల్సిందే. ఆడవాళ్ళు ఎట్లా ఉంటారు? తిరిగి ఏం చేస్తారంటే మొట్టమొదట మనం పురికొలుపుతారనమాట. ఆ తర్వాత చేసి పెడతారు వాళ్ళు. చిన్నగా ఏమంటారు, ఏమంటే కథ మనం కొంత స్థలం తీసుకుందామండి, మీకు లోన్ ఇస్తుంది కదా, సరే ఎట్లా వాళ్ళు సంపాదించలేరు, సరే పోన్లే అంటే కొంత ఫ్రీగా మాట్లాడతారంటే మామూలు కాదన్నమాట. ముందు ప్లాన్ ఆరంభిస్తారు. అయ్యగారు ఏం చేస్తారు పాపం, అది తిట్టారు కదా, సరే ఇట్లనే కొంత సంతోష పెడతారు పాపం. చిన్నగా స్కీమ్స్ ఆరంభిస్తారు. గుడ్డు సచ్చే వచ్చే జీతంలో సగం కట్. ఎంత? సగం కట్. ఏంటండి ఇంత తెచ్చిన? నువ్వే చెప్పి బలివాడు ఏది నీకు అరియర్స్ రావట్లేదా, నీకు అవి రావట్లేదు. నేను జరిగే విషయం చెప్తున్నా. అయితే గమనించి రాయబడి నీ బాహువే ఏమంటారు రాయబడి? నీ బాహువే, ఇంకా నీ దక్షిణ హస్తమే. నేను చెప్పట్లేదు సార్, చదవలేదు సరిగ్గా. నీ ముఖ కాంతి. ఈనాడు మన జీవితాల్లో అలాంటి అట్టడుకు వెళ్ళే పరిస్థితుల్లో, ఆత్మీయ మనం దిగజారిపోయే పరిస్థితుల్లో ప్రభువే మనం చేయబడి అక్కడ రాయబడి మత్తయి 14వ అధ్యాయం రాయబడి, వెంటనే ఆయన చెయ్యి చాపి పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడింది? కొంతమంది బంగారు ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నామంట నువ్వు అలా దేనికో. అది ఎప్పుడు చెప్తారు తెలుసా? భోజనం పెట్టి ఏదో మసాలా పెట్టినప్పుడు బాగా సీరియస్గా తింటూ ఉంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు అన్నమాట. మిగతా సమయంలో అయితే దొరకడు, ఆయన తెలుసు. అవునా కదా? తింటూ ఉంటే సీరియస్ తింటూ ఉంటే అప్పుడు చెప్తారన్నమాట ఇంపార్టెంట్ న్యూస్. సర్లే ఒకటి అలా చేసి కనీసం బుక్లో ఉన్నా లేకపోతే చెవులో ఉన్నా ఇక మళ్ళా స్కీమ్ నుంచి ఎవరు తప్పిస్తారు చెప్పరా? ఎవరు? నీ బాబు. అదే బాబు అంటే దేవుడే మన జీవితాలు. ఇవన్నీ ఎక్కడ బయట వచ్చారో మన ఇంట్లో నుంచి వస్తాయి. మీకు ఇంకా తెలియలేదు.
ఇవన్నీ ఎక్కడి నుంచో రావు, బయట నుంచి రావు. ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో నుంచి వస్తాయి. అదే వీటన్నింటిలో ప్రభు తన బాబు దక్షిణాస్తం. ఇక్కడ మీరు గమనించుంటారు అనుకుంటారు. ప్రకటనలో మొదటి అధ్యాయం అంటాడు ఆయన సరే నోటికి రావట్లేదు సార్. చూడండి ప్రకటన మొదటి అధ్యాయం ఏమంటుంటే త్వరగా చూడండి. ప్రకటన గ్రంథము దయచేసి మొదటి అధ్యాయము ఇక్కడ ఏమంటున్నాడు? మొదటి అధ్యాయము మధ్య భాగం 10వ వచనంలో మధ్య భాగంలో ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లేను ఆదిగో. కాబట్టి ఆ స్కీములు ఉన్నాయి, ఈ స్కీములు ఉన్నాయి, భయపడతావేమో, భయపడవు. అంటే ఒకవేళ కొన్ని విషయాలు మనము మరి భార్య మాటని లేక భర్త మాటని లేక బంధువుల మాటని కొన్ని స్కీముల్లో మనం ఉన్నా అవే మనం ఏం చేస్తున్నాడు చేయబట్టుకొని. అందుకే ఇక్కడ అంటున్నాడు భయపడము అని దేవుడు చెప్తూ, ప్రభు ఇక్కడ చెప్తూ అంటున్నాడు ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి. 40 విషయానికి వస్తే ఏం చూశాడు? ఇందాక 44వ కీర్తనలో 3వ వచనంలో చివరి భాగం అంటే 3వ వచనంలో వారికి విజయము కలుగజేసాను, విజయం కలుగజేసాను. కాబట్టి నిజమే మన జీవితంలో ఎన్నో పతనాల ద్వారా విజయం పొందడం మనం నేర్చుకుంటాం. అందుకే వ్యాపారస్తులు మీకు తెలుసా, ముందు అన్ని నష్టాలు వస్తాయంటే వ్యాపారస్తులు ఏమొస్తాయి? నష్టాలు వస్తాయి. ఎందుకు? ఒక కూరగాయల వ్యాపారం పెట్టాడనుకో ఏం చేస్తారు వాళ్ళు? వచ్చి ఎట్లా టమాటాలు అంటారు, కేజీ 10 రూపాయలు మన ఓ పావు కేజీ అంటారు. ఎంత? కేజీ 10 రూపాయలు టమాటా అయితే పావు కేజీ. అయ్యా కొద్దిగా ఇస్తా, ఆడలేదు లేవాగా అంటారు, కొద్ది ఇస్తా అంటే సార్ వాడు ఏమవుతాడు? చెప్పలేదు. మళ్ళీ నీకంటే ఏమన్నా ఎక్కువ తీసుకో కొద్దిగా తీసుకున్న ఏమో పావు కేజీ టమాటా. వాడు స్టార్టింగ్లో ఏమవుతాడు తెలుసా? చెప్పలే, మొత్తం లాస్. ఆ తర్వాత ఇంటికి తీసుకున్న తర్వాత ఏదండి కొన్నది ఎంత, నాకు వచ్చింది ఎంత, అవునా కదా? అట్లాగే ఉంటుంది మన జీవితం కూడా. ఆరంభంలో ఏం అర్థం కాదు, సంతోషంగా ఉంటుంది, రక్షణ ఆనందం పొందుతున్నాం కదా, ఆనందంగా ఉంటుంది. అయితే విజయం ఎప్పుడు వస్తుంది? ఇలాగ చెప్పానమాట, అనేకమైన పతనంలో వెళ్తున్నప్పుడు ఇంగ్లీష్లో ఉంది ఆ సామెత, నాకు రావడం. సమ్ ఫెయిల్యూర్స్ బ్రింగ్స్ విక్టరీ వచ్చేస్తుంది. కొన్ని పతనాలు ఏం తీసుకొస్తాయి? విజయాన్ని తీసుకొస్తాయి. అవును, క్రైస్తవ జీవితంలో అదే వాస్తవం. కొన్ని విషయాలు మనం పొరపడతాం. అయితే ఆ తర్వాత అరే అట్లా కాదు, ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా చేయకూడదు, ఇట్లా చేస్తే బాగుంటుంది. కాబట్టి మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, చదువుతారా? 57వ వచనం అనుకుంటాను. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా అమ్మ చదవండి. 57, 58 చదవండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయము ఇది ఎంతసేపు అయింది? మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి అది చూసారు. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఎక్కడో ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడుతున్నారు, లేక పాకిస్తాన్లో మన వాళ్ళు ఆడుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళ పైన మన వాళ్ళు గెలిచారు. అక్కడ ఒకవేళ బజార్ వెళ్తారు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరు గెలిచారంటే మనమే గెలిచామరా. ఈయనప్పుడు అక్కడ పోయాడు, ఎక్కడికి? పాకిస్తాన్కి పోయాడా అంటే మన జట్టు వెళ్ళింది అక్కడ. బాగా అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షముగా ఆయన విజయం చేకూర్చాడు. ఈ లోకం పైన, శరీరం పైన, పాపం పైన, అన్నిటిపైన ఆయన విజయాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మూలముగా, కేవలం ఆయన మూలంగా రక్షణ మాత్రమే కాదు, వారికి విజయము కలుగజేస్తున్నాం. అందుకే ఈనాడు మనం కూడా జయించువారు. మీరు ఒకవేళ ఈ మాట జయించువారు అనుకుంటే ఒక వాక్యం అని చెప్తారా? అది కూడా సగం ఆన్సర్ నేను చెప్తాను. సరే, వరుసలో పెద్ద అంశంలోకి వెళ్ళిపోయారు. మొదటి యోహాను చెప్తున్నారు, ఆ ఆన్సర్ మీరు వింటే అర్థమవుతుంది. మొదటి యోహాను మీలో ఉన్నవాడు ఎవరో ఖచ్చితంగా చెప్తున్నారు. మీలో ఉన్నవాడు
లోకంలో ఉన్న వానికంటే ఇది కూడా ఆహ్వాసరే ఇంకా ఆహ్వానం. లోకమును జయించిన విజయము అదే అన్నమాట. అంటే మీకు కొంత పరీక్ష పెట్టాలని మెదడు మేతాడతారే, ఇక్కడ ఎప్పుడు నేను చెప్తా ఉంటే మీరు వింటా ఉంటే ఏం బాగుంటుంది. కాబట్టి చూడగలం ఇక్కడ రాయబడిన వాక్యం మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి ఎవరో కాదు, మనమే జయించాలి. ఇది ఎలా? అవును, సాధ్యం. కాబట్టి ఈనాడు మన ప్రభు అలాగే మన పక్షంగా విజయం చేకూర్చారు. ఒకసారి మీకు చెప్పాను కూడా, మా ఇంట్లో కట్ల పాము వచ్చేసింది. ఇక్కడ కాదు, వేరే చోట ఒక కట్ల పాము వచ్చేసింది, భయపెట్టిందని చెప్పాను, గుర్తుందా? అది నిర్వాసంలోకి వెళ్ళి అది ఆడుకుంటా ఉంది. ఇంకా అక్క అయితే మామూలు కాదన్నమాట. మాట నాకు ఫోన్ చేసి నాకేమో అది వచ్చి ఏమంటుందని జ్వరం. ఏ జ్వరం కాలు పట్టుకుపోతే చికెన్ కొని వచ్చేసింది. నేనేదో అక్కడికి ఇన్సులిన్ ఎక్కించుకుంటే ఆడపడుకున్న హాస్పిటల్లో. ఇంకా ఫోన్ చేసి ఇంకా గందరగోళం చేస్తాను, పాము వచ్చింది. తీరా వచ్చి దాన్ని చూసి ఆ బీరువా పక్కన ఉంటుందని కర్ర తీసుకొని బాగా చంపేశాను. చంపిన తర్వాత అది ఏం చేస్తుంది? అట్లా చేస్తుంది అన్నమాట. ఆడుతూ ఉంది. ఇంక ఆడుతూ ఉంటే సచితంగా దాన్ని పక్కకు వస్తూ ఉంటాయి, జోక ఆడిస్తూ ఉంటాయి. ఈమె కర్ర తీసుకున్నప్పుడు నన్ను ధరిస్తావా, నన్ను ఏపిస్తావా అని ఇంక మనసు పెట్టి తిట్టుకుంటూ అరుచుకుంటే దాని మీద కొడుతూ ఉందన్నమాట. అప్పుడు నాకు ఎంత నవ్వు వచ్చింది. మన పని కూడా అర్థమవుతుందా? మనం కాదు చెప్పేది, ఎవరు చెప్పింది? సాధారణ మీకు గుర్తుందా? రెఫరెన్స్ ఫిబ్రవరి 2వ అధ్యాయంలో రాయబడింది. చదువుతారా? త్వరగా చదవండి. 14-15 కలిసింది కానీ చూడండి. ఫిబ్రవరి రాసిన పత్రిక 2వ అధ్యాయం త్వరగా రండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారిని, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని. ఆ మధ్యలో ఒక మాట మీరు గమనించారా? మరణ భయం ఎవరు చెప్పచ్చు? నేను చెప్పాను కదా, మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని నశింపజేయడం. ఆ మాట గమనించండి, అది గమనించాలి మీరు. చాలాసార్లు మనం ఏం చేస్తాం? సాధారణ ప్రభా బంధించు ప్రభా అంటారు. వాడు నశింప చేయబడ్డాడు ఎవరి ద్వారా? ప్రభువుని యేసుక్రీస్తు వారి మరణం ద్వారా వాడు నశింప చేయబడ్డాడు. అయితే చెప్పానే, అందుకే ఆ పాంసం చెప్పింది. ఏం పాము? కట్టల పాంసం అని. అది చచ్చింది కానీ ఆయన చేత చంపబడింది, నశింప చేయబడింది. అయితే ఏమాడుతుంది? ఆ పాట కూడా పడితే బాగుంటుందేమో. ఓకే, నీకు మిగిలేగా యేసు నాలో ఉన్నాడు లేదుగా. అది చిన్నపిల్లలు పాడుతుంది, ఇంకా బాగుంటుంది. ఇంకా సరిగ్గా పాడలే. చిన్నపిల్లలు వాళ్ళు యాక్షన్తో పాడతారు, సరే పాడతారు ఇట్లా అనుకుంటారు. కాబట్టి ఈనాడు మనం అటు విజయాన్ని మనం పొందుతున్నాం. రండి 5వ మాట కదా, రండి. కీర్తనలు దయచేసి 44వ కీర్తన. 44వ కీర్తన. ఈనాడు క్రైస్తవులు చూడండి, దేవుడు కొన్ని శ్రమల గుండా, కొన్ని పరిస్థితుల గుండా, బలహీనతల గుండా, రోగముల గుండా ప్రభు తీసుకెళ్ళేవాడు ఉన్నాడు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. చూడండి ఎవరు రాయబడింది? 44:17. ఇదంతయు మా మీదకి వచ్చినను మీరు నిన్ను మరవలేదు, నీ నిబంధనలు మీరే. అది 5 చూడండి. ఇదంతా మా మీదికి వచ్చిందని, మా మీదికి వచ్చింది. ఒకవేళ ఏమొచ్చిందో మీకే తెలియాలి. అంటే ఎంత ఒత్తిడి మీకు ఉద్యోగంలో ఉందో, లేక ఎంత ఒత్తిడి ఇంట్లో ఉందో, మీ వ్యక్తిగత ఎవరి అనుభవాలు వారు. ఇదంతయు మా మీదికి వచ్చిందని వాళ్ళు ఏమంటున్నారు? మేము నిన్ను మరవలేదు అంటాడు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు.
అందరం కలిసి 21, 22, 23 కలిసి చదువుకుందామా? అందరం కలిసి చదువుకుందాం. హృదయ రహస్యం జరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాం. ప్రభువా మేలుకొను, నీవేనా నిద్రించున్నావు, నీవేమో నిక్షేమము. కాబట్టి ఇక్కడ మనం 5 ఏం చూసాము ఇందాక? ఇదంతా మా మీదకి వచ్చిన మేము నిన్ను మరువలేదు, నీ నిబంధనలు మీరే ద్రోహము కాదు. ఇక్కడ మనం చూస్తూ వస్తే 6వదిగా చూస్తున్నాము 21వ వచనం, హృదయ రహస్యం ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన మీకు ఒకసారి చెప్తాను నిబంధనలు. యెహోవా హృదయములను పరిశోధించు. ఎవరో గుర్తుకొచ్చిందో యెహోవా హృదయములను ఇంగ్లీష్లో ఏముందని చెప్పారు మీకు గుర్తుందా? యెహోవా హృదయములను, ద లార్డ్ వీస్ ద హార్ట్స్, చూచువాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? హృదయాలను చూచువాడిగా ఉన్నాడు. చూసారు అన్నమాట. అంటే మనకు ఎలాంటి దేవుడు ఉన్నాడు అంటే ప్రతి నిత్యం కూడా మన హృదయాలను పరిశోధించే దేవుడు మనకున్నాడు. సరే, చివరి రండి దయచేసి, సమయం లేదు కనుక నేను ముగింపుకు వస్తున్నాను. ఇక్కడ అంటాడు, ఏమంటున్నాడు చూడండి 22వ వచనం, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము నిన్ను బట్టి వధింపబడుచున్నాం. కొన్నిసార్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏం మాట్లాడలేని పరిస్థితి, ఎంతో అవమానం, నింద. నిజంగా ఉద్యోగాలు అయితే మామూలు కాదు. నేను ఉద్యోగం చేశాను కాబట్టి నాకు బాగా తెలుసు. అంజుల మధ్యలో ఎంతో విపరీతంగా వాళ్ళు మాట్లాడారు. నిజంగా ఎలా ఉంటుందంటే పరిస్థితి, బ్రతుకున్నామని పేరే కానీ ఏమంట చచ్చినట్లు ఉంటున్నాడు, మాట బయటికి రాదు. లోపల మనం కుమ్ముకునేవారు, లోపల బాధపడేవారు. ఎలాగో వచ్చింది ఇదంతా అంటే నిన్ను బట్టి. ఎవరి పట్టిందా చెప్పలే. ఒకసారి ఇట్లా ఇద్దరు డిస్ట్రిక్ట్ పోతున్నారంట, ఎవరు పెద్దలు దైవసేవలు పోతా ఉంటే మరి ఒక అక్కను మాతమ్మ మరి అక్క ఇద్దరు ఉన్నారంట. ఎవరి పేరుంటే మళ్ళీ బాధపడతారు, అర్థపడని చెప్తున్నారు. ఇద్దరు ఉంటే వాళ్ళు దర్శిద్దామని వెళ్తూ ఉంటే ఆ యొక్క నీళ్ళ ఏమంటారు హైదరాబాద్లో ఏమంటారు నల్లాల కులాయిల నల్లాల దగ్గర ఇది ఎవరో పోట్లాడుతున్నారంట. పోట్లాడుతూ ఉంటే ఈ యొక్క మరియమ్మ కింద పడేసి మాతమ్మ కొడతా ఉన్నారంట. వాళ్ళు దర్శించడానికి పోయింది అక్కడికే, ఎక్కడికి వాళ్ళ ఇంటికే అన్నమాట. ఇక పోతామంటే ఇక ఏంటో మా కుంపక్కడ అంటే వీళ్ళు కొట్లాడుకుంటున్నారంటే మరియమ్మ మాతమ్మ, వీళ్ళు పోయే దగ్గరికి మరియమ్మ మాత దగ్గర పోతున్నాం, ఇప్పుడు మనం వాళ్ళకి కనిపిస్తే మనకు బరువు అవుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉంటేనే ఆ సందులో ఎట్లా చూశారంట మనుషుల మధ్యలో. చూస్తే నీ సేవకుడు కనపడ్డాడు, అక్కడ ఎల్లరు కనపడ్డాడు అన్న ప్రేరణ అంటుందంట. ఆమె కూర్చోలే, ఆమె కూర్చొని ఎవరి మీద మరియమ్మ మీద కూర్చొని మార్తం అంటుందంట, ప్రేరణ అంటుందంట. అమ్మ నేను ప్రేరణ చచ్చిపోలేని అనుకుని వాళ్ళు బాధపడతారు. ఇంక ఏమంతా తరగ నచ్చుతున్నారు. కొన్నిసార్లు అలా ఉంటుంది. కొంతమంది ఒక మాట పడరు, నా జోలికి వస్తే అంటారు. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది చెప్పండి? వాళ్ళు ఇంకా ఏం కాలేదు, చచ్చిపోరు. నిన్ను బట్టి మేము దినమల్లా ఏమైనా ఉంటారు వాదింపబడిన. అదే అన్నమాట ఆ కార్యక్రమం నీలో రావాలని కోరుకుంటున్నాడు. నాలో నేను కూడా ఆ కార్యక్రమం ఆయన బట్టి మనం బోధింపగలుగుతాం. దెర్ ఇస్ నో ఛాన్స్. మన మాటలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు. అందుకే చాలాసార్లు నేను రక్షణ మరి పొందిన తర్వాత ఉద్యోగంలో కూడా నేను దెబ్బలు తిన్నాను. ముస్తరాయ ఆయనకి ఏమీ సంబంధం లేదు, చెప్పారు కూడా మీకు ఒకసారి అనవసరంగా కొట్టాడు అంతే. అయితే నా మనసు అంతా ఉంది, ఆ తుంటకర కాల దగ్గర మీ దగ్గర ఉంది కదా తీసుకునే నా వీక్ కూడా దాంట్లో ఉంది. అయితే ఆత్మదేవుడు దేవుని బిడ్డవు, దేవుని అంగీకరించి. కాబట్టి నిన్ను బట్టి అపూర్వ మనం ఏమి అనుభవం చెబుతున్నారు? నిన్ను బట్టి మేము చెప్పలే వాదింపబడి ఉన్నాం. అందుకే ప్రభా మన జీవితాల్లో ఈనాడు దేవుని ప్రజలుగా మరి అలా నడిపిస్తాం. స్థుతిద్దాం. కొన్ని అంశాలు అటు ఇటు పెట్టుకొని కావాల్సింది. ఎందుకంటే అక్కడ వారికి విజయము
కలుగ చేస్తే 44 కీర్తనలు 3వ చివరి భాగంలో వచ్చాం. అది ఒక 7 తెచ్చుకో, అంటే కొంత బాగా క్లియర్గా ఉంటుంది మెసేజ్. కాబట్టి అలా ప్రభు మనకు సహాయం చేయగలరు. అలాగే మనం ప్రభును స్తుతిద్దాం. ఎన్ని పరిస్థితులు అయినా, ఎలాంటి పరిస్థితులు అయినా మనం ఆయనను బట్టి ఆయన స్తుతించినట్టు. అందుకే వాళ్ళ పూర్వక మనం మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, మేము ఉత్సహించి సంతోషించి నేను గణపరుస్తున్నాము. కాబట్టి అలా ప్రభు మనం స్తుతించి ఆరాధించి గణపరుచుకుంటాం. మనం ఆరాధనలోకి వెళ్దాం. దయచేసి సహోదరుడు సహోదరి మరి క్లుప్తంగా సమయం సరిపోదేమో, కాబట్టి వెంటనే ఒక సహోదరుడు మార్చి కొంత బిగ్గరగానే చేయండి. ఒకసారి ఆమె చెప్పండి, అందరూ చూద్దాం. ఆమె చెప్పండి అందరూ కలిసి. వెరీ గుడ్, మళ్ళీ చెప్పారు. ఇప్పుడు ఆరాధనలు కూడా అంటే చెప్పాలి. వాతావరణం సరళంగా ఉంది, చిన్నగా నిద్రలోకి పోద్దండి. సరేనా? ఆరాధనలోకి వెళ్దాం. చేయండి బ్రదర్స్, ఆరంభించండి. బ్రదర్స్ ఆరంభించండి, ఆరాధన చేయండి.